హలో గాయస్, ఇప్పుడు మీకు టెలిగ్రామ్ గురించి కొన్ని తెలియని సీక్రెట్స్ చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్ వన్ ఏంటంటే, గ్యాలరీలోకి సేవ్ చేయడం ఎలాగని నన్ను చాలామంది అడిగారు. ఒక ఫోటో తీసుకుంటే పైన మీకు ఈ 3 డాట్ సింబల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీకు సేవ్ టు గ్యాలరీ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే అది సేవ్ టు గ్యాలరీ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎందుకు వచ్చినాయి అంటే 2 సార్లు సేవ్ టు గ్యాలరీ అని కొట్టాను. అలా ఎన్నిసార్లు సేవ్ టు గ్యాలరీ అని కొడితే అన్నిసార్లు వస్తుంది. సెకండ్ మెథడ్ ఏంటంటే, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్లో ఫస్ట్ మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళాక మీకు చాట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆ చాట్ సెట్టింగ్స్లో స్క్రోల్ డౌన్ చేయండి. అన్నింటికన్నా లాస్ట్లో సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. ఈ ఆప్షన్ ఎబుల్ చేసుకోండి. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఏమన్నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమన్నా లోడ్ అయితే డైరెక్ట్గా మీకు సేవ్ టు గ్యాలరీలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఆఫ్ చేసుకున్నా కాబట్టి నాకేమీ రావు, గ్యాలరీలోకి సేవ్ అవ్వవు. కాబట్టి నేను ప్రతి ఫోటోకి అలా 3 డాట్స్ మీద సింబల్ కొట్టి సేవ్ టు గ్యాలరీ అని పెట్టుకోవాలి. ఇది మీకు చాలామందికి తెలిసిందే. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఏమన్నా హాయ్ అని పెట్టబోయి ఏమన్నా రాంగ్ పెట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా. సో దీన్ని ఎడిట్ చేయాలంటే ఈ మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది, ఆ పెన్సిల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మళ్ళీ హాయ్ అని పెట్టేస్తున్నా చూడండి, తర్వాత టిక్ మార్క్ పెట్టండి. సో ఇది ఎడిట్ అయిపోతుంది. నార్మల్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ దానికైతే ఎడిటెడ్ అని ఉండదు, దీనికి ఒక్కదానికే ఉంది ఎడిటెడ్ అని. సో ఇది ఎడిటెడ్ అన్నట్టు. నెక్స్ట్ వన్, ఏమన్నా మెసేజ్ ఏమన్నా పంపించాలనుకోండి, మీకు జనరల్గా సెండ్ బటన్ నొక్కేస్తారు. సో ఆ సెండ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే షెడ్యూల్ మెసేజ్ అని ఉంటుంది ఫస్ట్ వన్. దాన్ని నొక్కితే మీరు ఏ టైంకి అయితే పంపించాలనుకున్నారో ఆ టైంకి మీరు పంపించుకోవచ్చు. జనరల్గా ఇది ఎప్పుడు చేస్తారంటే, ఏమన్నా బర్త్డేకి సర్ప్రైజ్ మెసేజెస్ పెట్టినప్పుడు కానీ అలా చేస్తూ ఉంటారు, మ్యారేజ్ డేస్ కానీ. ఇంకొకటి ఏంటంటే, అదే సెండ్ సింబల్ లాంగ్ ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ సెండ్ వితౌట్ సౌండ్ అని చూసారా, దీనిది ఏంటంటే చాలామంది సౌండ్ పైన నోటిఫికేషన్ వచ్చి ఇరిటేట్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి. సో దాన్ని సెండ్ వితౌట్ సౌండ్ అని కొట్టి దాని మీద సెండ్ చేస్తే పైన నోటిఫికేషన్ అని రాదు, కానీ మెసేజ్ అయితే వస్తుంది. సో అదొకటి. మీకు ఏం నచ్చలేదు అనుకోండి, జస్ట్ ఎన్ని కావాలంటే అన్ని అక్కడ పైన డిలీట్ ఆప్షన్ కొట్టి డిలీట్ చేసేసుకోవచ్చు. అవతల వాళ్ళ ఫోన్లో కూడా డిలీట్ అవ్వాలనుకోండి, ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఎబుల్గా ఉండాలి. సో డిలీట్ అయిపోవచ్చు. దీనికి వాట్సాప్ లాగా టైం లిమిట్ ఏమి ఉండదన్నమాట. ఇద్దరు దాంట్లో కూడా కావాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే, మీకు గిఫ్ట్స్కి జనరల్గా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ దాన్ని క్లిక్ చేస్తారు. సో ఇలాగా మీకు అంత కష్టం లేకుండా ఇప్పుడు ఒక @ సింబల్ కొడితే పైన ఆల్రెడీ వచ్చేస్తుంది ఇక్కడ టెండర్ గిఫ్ట్ సెర్చ్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. నథింగ్ బట్ @gif అని కొట్టి స్పేస్ ఇవ్వండి, లేకపోతే ఈదర్ మీకు ఇష్టం వస్తుంది గిఫ్ట్స్ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేవరెట్ కామెడియన్ బ్రహ్మానందం కాబట్టి బ్రహ్మానందం కొట్టాను. సో ఇలాగా ఇక్కడే వచ్చేస్తాయి. అదొక మెథడ్, చిన్న టెక్నిక్ అనమాట. సో ఇక్కడ ఇది చూసారా గైస్, ఇదేంటంటే లాంగ్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి, మళ్ళీ సెకండ్ టైం కూడా మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు కాపీ పేస్ట్ అనే సింబల్ వస్తుంది. సో మీకు ఎంత కావాలంటే అంత కాపీ చేసుకొని మళ్ళీ దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయచ్చు. సో పైన కింద ఒకటే. సో దీని తర్వాత సెల్ఫ్ డిస్ట్రాక్టింగ్ మోడ్ అని ఉంటుంది. అది దేనికంటే ఫొటోస్కి కానీ గిఫ్ట్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఇక్కడ ఫోటో దగ్గర ఇప్పుడు మీకు ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను.
ఈ ఫోటో కింద ఇక్కడ టైమర్ ఉంటుంది చూడండి, టైమర్ సింబల్. ఆ టైమర్ సింబల్ని ఆన్ చేయండి. మీకు ఇక్కడ సెల్ఫ్ డిస్ట్రాక్షన్ మోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ 1 2 3 4 మీరు పెట్టాక ఎన్ని సెకండ్స్లో ఆఫ్ అయిపోలో ఇక్కడ ఉంటుంది. మ్యాక్సిమం 1 మినిట్ అనమాట. 1 మినిట్కి ఉంటుంది, లేకపోతే ఆఫ్ చేసేయచ్చు, లేకపోతే 1 మినిట్. సో నేను ఇప్పుడు 11 సెకండ్స్కి పెడుతున్నాను. ఇప్పుడు ఇది పెట్టాను కదా, ఇక్కడ వెంటనే ఒక సింబల్ వచ్చేస్తుంది. ఈ సింబల్ ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ డిస్ట్రాక్టింగ్ మోడ్లో ఉంది, ఇది ఫోటో అని చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ఒక చిన్న గ్రూప్కి సంబంధించింది. జనరల్గా గ్రూప్స్ చూడాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి మొత్తం అందరూ చూస్తాం. అలా ఏం కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మెథడ్ ఏంటంటే జస్ట్ @ అనే సింబల్ కొడితే మీకు ఎవరైతే ఉన్నారో గ్రూప్లో వాళ్ళందరి పేర్లు వచ్చేస్తాయి. సో ఇదే నేను వాట్సాప్లో కూడా చెప్పాను. మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఆ వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవ్వడం. ఇక్కడ ఫస్ట్ నేను హాయ్ అని పెట్టాను, ఇది నార్మల్ రైటింగ్. సో ఇప్పుడు ఒరిజినల్ ఏమన్నా మార్చే రైటింగ్ చూద్దాం చూడండి. సో దీనికి డిఫరెన్స్ చూడండి. ఐకి చూడండి, ఐ పైన 1 షేప్లో ఉంది, ఇక్కడ 7 షేప్లో ఉంది. సో అలాగా వాట్సాప్లో కూడా ఇలాగే చూపించాను. ఇక్కడ వస్తే వాట్సాప్లో వస్తాయి. అలా 3-4 టెక్నిక్స్ చూపించాను మీకు. సో ఇంకా కావాలనుకుంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఫ్యాన్సీ కీబోర్డ్ అని ఉంది చూసారా, ఇది మీకు ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ అవుతుంది. సో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే ఇక్కడ కీబోర్డ్ వస్తుంది. లాస్ట్ బాటమ్ ఆఫ్ ది ఫోన్లో ఇక్కడ ఈ సింబల్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే 3 వస్తాయి. ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. సో మీకు ఇలా ఫాంట్స్ వస్తాయి. మీకు ఇక్కడ పెయింటింగ్ అనేది ఒక సింబల్ ఉంది చూసారా, ఆ పెయింట్ మీద నొక్కితే మీకు ఏ పెయింట్ కావాలంటే ఆ పెయింట్ కలర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ పెట్టుకుంటున్నాను, బ్యాక్ నొక్కేసుకుందా, ఇప్పుడు గ్రీన్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఫాంట్స్ కలర్ అవన్నీ లేవన్ అంటే ఇక్కడ గిఫ్ అని ఉంది చూసారా, ఆ గిఫ్ కింద మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఆ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే అవి రావడం పోవడం వస్తాయి. జనరల్గా ఇలా ఆఫ్ అయి ఉంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అక్కడ మీరు చూసారు కదా, ఇలాగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు స్టైల్స్ మారాలనుకుంటే ఇక్కడ ఎఫ్ అని ఉంది, ఫాంట్స్. ఇక్కడ డిఫరెంట్ ఫాంట్స్లో మీరు ట్రై చేసుకోవచ్చు. ఇది కూడా నేను పోయిన వీడియోలో చెప్పాను, అది వాట్సాప్కి, ఇది టెలిగ్రామ్కి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ బాటంలో పెన్సిల్ ఉంది చూసారా, పెన్సిల్ మార్క్. ఆ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెర్చింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ పైన ఇది ఉంది చూసారా సింబల్, 3 గీతలు పెట్టి ఏ అని, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుంది, ABCDEFGH అలాగా. అలా కాకుండా మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో ఆన్లైన్ నుంచి ఎవరు ఫస్ట్ లెఫ్ట్ అయ్యారు అలా ఆన్లైన్లోకి వచ్చే వాళ్ళందరి పేర్లు వస్తాయి. అలాగే ఇక్కడ మీకు న్యూ గ్రూప్ అని ఉంది. న్యూ గ్రూప్ అంటే జనరల్గా మీకు తెలిసిందే, గ్రూప్ కొత్తది క్రియేట్ చేసుకోవడం. న్యూ సీక్రెట్ చాట్ అని ఉంది. ఇదేంటంటే మీకు ఎవరైనా సీక్రెట్గా చాట్ చేసుకోవాలనుకుంటే అలా చాట్ చేసుకోవచ్చు. దీనికి నార్మల్ చాటింగ్ ఉంటుంది, వేరే చాటింగ్ ఉంటుంది, ఒకటే కాంటాక్ట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక్కళ్ళ కాంటాక్ట్ తీసుకుంటాను. సో ఇక్కడ రేవంత్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, దీంతో నేను సీక్రెట్ చాట్ చేసుకోవచ్చు, నార్మల్ చాట్ కూడా చేసుకోవచ్చు. సో అలాగా ఇక్కడ న్యూ ఛానల్ ఉంది. నెక్స్ట్ న్యూ ఛానల్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ 2 ఉంటాయి. మ్యాక్సిమం పబ్లిక్ అయితేనే దాన్ని క్లిక్ చేస్తారు. సో ఛానల్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ఒక ఛానల్ అనమాట, ఇది నా ఛానల్. ఇందులో మొత్తం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు గంట సింబల్ కనిపిస్తుంది చూడండి. ఈ గంట సింబల్ ఆన్ చేస్తే మీరు మెసేజ్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వేరే వాళ్ళకి, ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి.
ఆఫ్ చేస్తే సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళిపోతారు, ఐ మీన్ నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అలాగే సింబల్ ఇక్కడ పనికిరాదనమాట. ఐ మీన్ ఇక్కడ ఇలాంటి గ్రూప్స్లో అనే సింబల్ కొడితే జస్ట్ గిఫ్ట్ తప్ప ఇంకేం రాదు. ఇక్కడ కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్ గురించి ఇంకొక చిన్న విషయం. ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో ఇలా ఉంటుంది కీబోర్డ్ యాక్చువల్గా. ఇక్కడ గ్లోబ్ సింబల్ ఉంది చూసారా, ఇక్కడ బాటంలో ఈ సింబల్ వేరు, మళ్ళీ ఇలా కూడా మార్చవచ్చు. ఇక్కడ గ్లోబ్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసిన నార్మల్ శాంసంగ్ కీబోర్డ్కి వచ్చేస్తుంది. సో అలాగా ఇలా సబ్స్క్రైబర్స్ని చూడవచ్చు, అడ్మిన్స్ని చూడవచ్చు, రిమూవ్ యూజర్స్ని కూడా చూడవచ్చు. సో మీకు ఈ ఛానల్లో మీకు ఇలాగా క్విజ్ కండక్ట్ చేస్తారు, కామెడీ మొత్తం మీ నాలెడ్జ్ తెలియడం కోసం మొత్తం ఇలాగా. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సూపర్ వీడియోస్ విత్ పోల్స్ అనే ఛానల్ మీకు గ్లోబల్లీ సెర్చ్ ఉంటుంది. మీరు సెర్చ్లో కొడితే సూపర్ వీడియోస్ విత్ పోల్స్ అంటే మీకు వస్తుంది టెలిగ్రామ్లో. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సెట్టింగ్స్ చూద్దాం మనం. సో ఈ 3 లైన్స్ నొక్కితే మీకు సెట్టింగ్స్ చూడొచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ అన్నట్టు ఇక్కడ కాల్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ కాల్స్ నొక్కితే మీరు ఎవరెవరికి కాల్ చేశారు ఏంటి అనేది ఇక్కడ లిస్ట్ వస్తుంది. చాలామందికి తెలియదు అనమాట ఇది కూడా. ఇక్కడ నో లిస్ట్ ఎట్ అని ఉంది, ఎందుకంటే నేను మొత్తం లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ అనే ఆప్షన్ నొక్కేసాను. సో నెక్స్ట్ ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మ్యాక్సిమం మీకు ఈ కలర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ కలర్స్ మొత్తం నాకు పర్పుల్ కలర్ వైలెట్ కలర్ మిక్సింగ్ వచ్చింది. ఇది ఎలాగా అంటే ఇక్కడ మీకు చాట్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. ఇందాక చూసాం కదా చాట్ సెట్టింగ్స్. అందులో మీకు డే టైం కావాలా, క్లాసిక్ కావాలా, డార్క్ కావాలా, నైట్ టైం ఉందా, ఎలాగంటే అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిక్కి నేను గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా క్లాసిక్ అంటే గ్రీనే. డే టైంలో బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా క్లాసిక్ గ్రీన్, డే బ్లూ. అలాగే డార్క్ అంటే బ్రింజాల్ కలర్, నైట్ అంటే పింక్ కలర్, అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెసేజ్ కారిడన్స్ అని ఉంటాయి చూసారా, మెసేజ్ కారిడన్స్ అని ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది హై లో చేసేటప్పుడు ఇక్కడ మెసేజెస్లో చూడండి, మెసేజెస్ దగ్గర అబ్జర్వ్ చేయండి. ఇలా ఫుల్ అంటే ఇక్కడ మీకు ఎడ్జెస్లో కర్వ్ షేప్ వచ్చింది చూడండి. అదే ఫుల్గా ఆఫ్ చేసేస్తాను, ఇక్కడ స్క్వేర్ షేప్ వచ్చింది. సో అలాగా ఎంత కావాలనుకుంటే అంత. నేను మీడియంలో పెట్టుకుంటున్నాను. సో అలాగా. సో ఇంక ఇవన్నీ మీకు తెలిసినాయి. స్టిక్కర్స్ అండ్ మాస్క్స్ కూడా తెలిసినాయి. మీకు కావాల్సినవి ఉంచుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బ్లాక్డ్ యూజర్స్, ఈ బ్లాక్డ్ యూజర్స్ మీద క్లిక్ చేస్తే ఎవరినైతే బ్లాక్ చేశారో వాళ్ళకి వస్తుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ ఏంటంటే మై కాంటాక్ట్స్ అని ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఫోన్ నెంబర్ మీద నొక్కితే ఎవ్రీబడి, మై కాంటాక్ట్స్ నోబడి. ఎవ్రీబడి అని కొడితే గ్లోబల్ సెర్చ్లో వస్తుంది, మై కాంటాక్ట్స్ అని కొడితే నా కాంటాక్ట్స్ వరకే వస్తుంది, నోబడి అంటే ఎవరు చూడలేరు నా నెంబర్ని. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇది చెప్పాను ఇప్పుడే. లాస్ట్ సీన్ ఆన్లైన్ ఎవ్రీబడి ఉంది చూసారా, ఇక్కడ లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్. ఎక్కడ జనరల్గా ఏమన్నా ఓపెన్ చేస్తే మీకు లాస్ట్ సీన్ అట్ 16:27 ఇలా వస్తుంది. అలా కాకుండా మీకు ఎవరికి రాకూడదు అనుకుంటే ఇక్కడ నోబడి ఉంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పైన టిక్ మార్క్ ఉంది చూసారు, దాని మీద క్లిక్ చేయాలి. నోబడి అంటే అసలు ఎవరూ చూడలేరు మీ యొక్క లాస్ట్ సీన్ ఆన్లైన్ అనేది. మై కాంటాక్ట్స్ అంటే నా కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళ వరకే చూడగలరు. ఎవ్రీబడి అంటే ఎవరన్నా చూసేయచ్చు. సో అలాగా. ప్రొఫైల్ పిక్ అయినా అంతే, ప్రతి వాళ్ళు చూడాలి, నా కాంటాక్ట్స్లో ఉన్న వరకే చూడాలి. ఫార్వర్డ్ మెసేజెస్ అయినా అంతే. మనం ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే అంటే ఫార్వర్డ్ చేసిన మెసేజ్ని ఎవరైతే చూడొచ్చు చూడకూడదు అనేది. కాల్స్ అయినా అంతే.
గ్రూప్స్ అయినా అంతే, ఎవ్రీబడి ఉండాలి, మై కాంటాక్ట్స్ వరకే గ్రూప్స్లోకి ఎలా ఉంటుందా అని. సో అదనమాట ఇక్కడ. ఇంకొకటి ఇక్కడ లాంగ్వేజెస్ అని చూడండి, ఇది ఆల్మోస్ట్ మీకు తెలిసిందే. లాంగ్వేజెస్ అని ఉంటే మీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ వస్తుంది. నాకు ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసింది. మీ ప్రొఫైల్ పిక్ మార్చుకోవాలంటే ఇది యాజ్ యూజువల్ మీకు తెలిసింది. చాలామందికి తెలియంది ఏంటంటే ఇక్కడ కెమెరా సింబల్ మీద క్లిక్ చేసి ఒక ఫోటోని క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోవచ్చు, నార్మల్గా పెట్టేసుకోవచ్చు. కానీ మొత్తం ఫోటో రావాలంటే చాలామందికి తెలీదు. సో మనం జూమ్ చేసాం, నార్మల్గా ఉంచాం, జూమ్ అవుట్ చేయాలి. సో జూమ్ అవుట్ చేస్తే ఇలా ఫోటో వచ్చేస్తుంది. మనకి 2-3 ఫొటోస్ వస్తాయి. అలా కూడా ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, కెమెరా సింబల్ నొక్కితే ఫస్ట్ ఇక్కడ ఇది డిలీట్ అనే ఆప్షన్ ఉంది. ఆ డిలీట్ చేసేసుకొని వేరే ఫోటో ఏమైనా పెట్టుకున్నారనుకోండి, అప్పుడు సింగిల్ ఫోటోనే కనిపిస్తుంది, లేకపోతే లేదు. అండ్ ఆల్సో మీకు టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాలో కానీ ఎనీథింగ్ ఏమన్నా నోటిఫికేషన్స్ పైన రాకుండా ఉండాలంటే మీరు డైరెక్ట్గా సెట్టింగ్స్కి వెళ్ళిపోవచ్చు. సెట్టింగ్స్కి వెళ్ళిపోయి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది ఉండి, నోటిఫికేషన్స్లో మీకు సిఆల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏ నోటిఫికేషన్స్ అయితే రాకూడదో అక్కడ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మీకు టెలిగ్రామ్లో కూడా క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. సో అది ఎక్కడంటే మీరు ఫస్ట్ మీ యొక్క సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడికి కనుక వెళ్తే మీరు సెట్టింగ్స్కి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ మీకు డివైజెస్ అని ఉంటుంది చూడండి. ఇది చాలామందికి తెలియదు క్యూఆర్ కోడ్ అనేది. ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. సో అది కనుక నొక్కి మనం ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అనేది క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ టార్చ్ కూడా ఉంటుంది. సో అది స్కాన్ చేస్తే కనుక మీకు క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ చదవండి. ఓన్లీ ఇది కంప్యూటర్లోనే వర్క్ అవుతుంది క్యూఆర్ కోడ్ అనేది. టెలిగ్రామ్ యొక్క డెస్క్టాప్ మీద కూడా ఉంటుంది. సో ఇది మీ యొక్క అకౌంట్కి కనెక్ట్ అవుతుంది క్యూఆర్ కోడ్ అనేది. ఓకే గైస్, ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే నా ఛానల్లో చాలా ఉంటాయి అన్నమాట. కామెడీ, యానిమేషన్స్, ఫన్, టెక్నాలజీస్, దేవుళ్ళ గురించి, ఛార్జింగ్ 1% ఉన్నా సరే 100%కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, మోరల్స్, కామెడీ డ్యాన్సెస్, కామెడీ ఎడిటింగ్స్, కామెడీ సాంగ్స్, సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్స్, కామెడీ ఫొటోస్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. ఇవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు చూసినట్లయితే టెలిగ్రామ్లో మీకు సూపర్ వీడియోస్ విత్ పోల్స్ అనే ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మీకు కొన్ని పోల్స్ పెడతాం. అండ్ ఆల్సో నా యొక్క వీడియోస్ కూడా పెడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా. సో ఈ వీడియోలో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.